గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టోటల్గా మనకి ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్కి సంబంధించి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది అయితే కూడా కంప్లీట్గా రిలీజ్ చేయడం అయితే కూడా జరిగింది. సో ఈ వీడియోలో మనకి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ కానీ చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అయితే అవ్వండి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ పాలిసెట్ 2024 అడ్మిషన్ డీటెయిల్ నోటిఫికేషన్ అని ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మెయిన్గా ఫస్ట్ ర్యాంక్ నుండి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా మనకి ఏదైతే ఈ ప్రాసెసింగ్ ఫీ కావచ్చు, ఎగ్జామ్ మనకి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది అయితే కూడా మనకి మే 24 నుండి మే 24 నుండి మనకి జూన్ 2 వరకు కూడా మనకి ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ అండ్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసేటప్పటికి ఓసీ క్యాండిడేట్స్ అండ్ బీసీ క్యాండిడేట్స్కి అయితే 700 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 రూపీస్ అనేది అయితే మనకి ఫీ అనేది అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ ఏం కావాలనేది అయితే కూడా చూసుకోవచ్చు. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే కూడా మనకి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ పాలిసెట్కి సంబంధించి హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, అదేవిధంగా మనం ఫీ పే చేసినట్టుగా రిసిప్ట్ అనేది అయితే కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్ఎస్సికి సంబంధించిన మనకి స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ఎస్ఎస్సికి సంబంధించిన మార్క్స్ మెమో అయితే కూడా కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు రిజర్వేషన్ కోసం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ కోసం కావాల్సిన వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ క్యాస్ట్ రిజర్వేషన్కి కోసం మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి టీసీ అనేది అయితే కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేకపోతే స్పోర్ట్స్ కోటాకి సంబంధించి స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కావాలనుకున్న వాళ్ళు వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అని అయితే కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ నీడ్ నాట్ టు బీ డిపాజిట్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే పైన చెప్పిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది అయితే అడ్మిషన్స్ అప్పుడు మనము ఒరిజినల్స్ అయితే కాలేజీలో అయితే సబ్మిట్ చేయడం అవసరం లేదని వీళ్ళు ఇక్కడ అయితే చెప్తున్నారు. అండ్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఒరిజినల్స్ అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్సెస్ అయితే కూడా ఫిజికల్ వెరిఫికేషన్ అప్పుడు అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన డేట్స్ అయితే కూడా రిపోర్ట్ అయితే ఇచ్చారు. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే 27th మే నుండి 3rd జూన్ వరకు కూడా ర్యాంక్ వైజ్గా మనకి కొన్ని డేట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫస్ట్ ర్యాంక్ నుండి 12,000 ర్యాంక్ వరకు కూడా 27th మేన అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ర్యాంక్ వైజ్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే కూడా రిలీజ్ చేశారు. అండ్ వీటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్ అయితే కూడా ఉంటాయి. సో దానికి సంబంధించిన అప్డేట్ వచ్చినప్పుడు నేను మీకు మళ్ళీ అప్డేట్ అనేది అయితే అందిస్తాను. ఇవైతే కూడా టైమింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెయిన్గా మనకి సో స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మళ్ళీ సపరేట్గా వెరిఫికేషన్ అనేది అయితే జరుగుతుంది. 31st మే నుండి మనకి 3rd జూన్ వరకు కూడా వీళ్ళకి సపరేట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే జరుగుతుంది. సో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే వీళ్ళకి మనకి ఎక్కడ జరిగిద్దంటే సో విజయవాడ బెంజ్ సర్కిల్ ఏదైతే పాలిటెక్నిక్ కాలేజ్ ఉందో సో అక్కడ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వెరిఫికేషన్ అనేది అయితే జరుగుతుంది. సో వేరే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్లోనే హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఆ హెల్ప్ లైన్ సెంటర్కి సంబంధించి అప్డేట్ వస్తే నేను మీకు అందజేస్తాను. అండ్ ఇవైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ అనేది అయితే కూడా మనకి డేట్ వైజ్గా కూడా వీళ్ళు రిలీజ్ అయితే చేశారు. 31st మే నుండి 1st జూన్ వరకు ఫస్ట్ ర్యాంక్ నుండి 50,000 ర్యాంక్ వరకు వాళ్ళు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 50,000 నుండి 90,000 వరకు వచ్చిన ర్యాంక్ వాళ్ళు 2nd జూన్ నుండి 3rd జూన్ వరకు కూడా వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. 90,000 నుండి ఇంకా లాస్ట్ ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళు ఏంటంటే 4th జూన్ నుండి 5th జూన్ వరకు కూడా మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఫైనల్గా ఏమైనా చేంజెస్ అనేది అయితే చేసుకోవాలనుకుంటే 5th జూన్న చేంజెస్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి సీట్ అలాట్మెంట్స్ అనేది అయితే కూడా జూన్ 7th అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఇవైతే కూడా కంప్లీట్గా మనకి సో రిజిస్ట్రేషన్ ఎప్పుడు నుండి ఎప్పుడు వరకు అనేది అయితే కూడా మీకు చెప్పాను. ఫీ పేమెంట్ ఎంత అమౌంట్ అనేది అయితే కూడా చెప్పడం అయితే జరిగింది. ఫర్దర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి అయితే కూడా మనం డిస్కస్ చేసాము. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, కంప్లీట్గా కౌన్సిలింగ్కి సంబంధించిన అన్ని డేట్స్ అయితే కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇదైతే కూడా ఇప్పుడు వరకు ఉన్న ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.